హలో శిరీష. హలో, ఏంటండి? నథింగ్. మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏ విషయం? అది అబ్బే ఏం లేదండి, ఏం లేదు. ఐ లవ్ యూ అని స్మాల్ వర్డ్ అమ్మాయికి చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. వాట్ ఎ షేమ్, బట్ ఐల్ ట్రై. నువ్వేమో లవ్ లో పడ్డాడు అంటావు. ఆయన చూస్తేనేమో పొద్దున రూమ్ లో దూరి ఇంతవరకు బయట రాలేదు. అసలు ఏం చేస్తాడు చూద్దాంపా. వెంకటరత్నం గారంటే కూడా పాలరాయ వేశారంటరా. నాయుడు గారి ఇంట్లో మార్బుల్ స్టోన్ చేయించారట, దానికేటంటారు డాడీ? అసలు డిస్కషన్ ఏంటంటే బాబు, ఏ రాయి అయితే బాగుంటుందా అని. ఉన్న రాయి చాలు, అంతకంటే ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. పద. ఏంట్రా అంత ఇంపార్టెంట్ విషయం? నాకు హెల్ప్ చేయవా డాడీ? ఏ విషయంలో? నా ఫీలింగ్స్ ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు డాడీ. ఫీల్ అవ్వకుండా చెప్పు. నేను శిరీష్ లవ్ చేసిన డాడీ. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను డాడీ. నేనే ఆ విషయం తనతో చెప్దాం అనుకుంటే నాలేదో తెలియని దాడా టెన్షన్. ఇదే ఈ టెన్షన్లు ఉంటాయనే నేను అసలు ప్రేమ జోలికే పోలేదు డాడీ. మావాడు నిన్నే లవ్ చేస్తున్నాడు, నిన్ను తప్ప మరెవరిని చేసుకోడని కొంచెం శిరీష్ తో చెప్పు డాడీ. నేను ఏ మీరు డాడీ కదా? అయితే కొడుకు లవ్కి రాయబారం నడపండి. మళ్ళీ నువ్వు కూడా అదే మాట మాట్లాడతావుట్రా? నాకు అసలు లవ్ అంటే ఏంటో తెలియదే. మరి అందుకే ఇన్నేళ్ల వరకు మీ అబ్బాయి కూడా లవ్ గురించి తెలియకుండా పోయింది. ఎంతకీ నన్ను ఏం చేయమంటారా? రామాయణంలో హనుమంతుడు ఏం చేశాడు అంటే ఇప్పుడు నన్ను 7 సముద్రాలు దాటమంటారా? అవసరం లేదు, ఆ 17 మెట్లు ఎక్కితే చాలు. డాడీ నా మనసులోని మాట అమ్మది చెప్పు డాడీ. అది కాదురా, ప్లీజ్ డాడీ. నన్ను అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఏదో లవ్ ఆడమంటున్నట్టు తెగ మెలికలు తిరిగిపోతున్నారేంటి? మీకు అంత సీన్ లేదు కానీ వెళ్ళలే.